ఇక రియల్ హీరో అయ్యారంట పవన్ కళ్యాణ్. సినిమాలోనే హీరో, హుహు. రియల్‌గా కూడా హీరో అయిపోయారని చెప్పేసి మొత్తం అంటే తెలుగు రాష్ట్రాలు అందరూ కూడా అంటున్నారు. హ్మ్. అంటే ఈ అంటే అది కూటమి గెలుస్తుందని అంచనాలు ఉన్నాయి గానీ, ఈ ముగ్గురిని కలపడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎక్కువగా ఉందని అంటున్నారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైతే హ్మ్. ఫస్ట్ ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు ఆయన సామాజిక వర్గాన్ని నుంచే చాలా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిందొచ్చింది. ఎందుకంటే కమ్మలు, కాపులు అనేది సెపరేట్ కాబట్టి ఇక్కడ కొంత కమ్మల ప్రభావం ఎక్కువుంటది తెలుగుదేశం. మనం ఎట్లా కలిసేది అనేది. తర్వాత ఉండగా నేను కొంత నాయకులను గూడా అడిగాను. హ్మ్. మరి ఎట్లా ట్రాన్స్‌ఫర్ అవుతాయి ఒకరికొకరికని బిగినింగ్ స్టేజ్‌లోనండి. అంటే అప్పుడు వైఎస్ఆర్‌సీపీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులకు పోటీగా నిలబడిన వ్యక్తులు కలిసే పోటీ చేశారని. హుహు. కమ్మలు, కాపులు. కొంత దానివల్ల గతంలో ఉన్న వైరుధ్యాలన్నీ తగ్గినాయండి. హ్మ్. తగ్గినాయి ట్రాన్స్‌ఫర్ అయ్యేదానికి అవకాశాలున్నాయి. బిగినింగ్‌లో ఈ లుకలుకలున్నాయి. సీట్లు ఎంతమంది? ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? ఇటువంటివన్నీ ప్రశ్నలు నాయకులు ఆ సామాజిక వర్గం నుంచి వచ్చిన నాయకులు లేవనెత్తారు. లేవనెత్తి కొంత లుకలుకలున్నాయి. ఆయన చెప్పుకునేదంతా మీటింగ్‌లో చెప్పుకున్నారు సమావేశాల్లో. మనం గూడా 175 సీట్లకు పోటీగా పెట్టగలమంటే పెడదాం. ఆర్థిక భారాన్ని మోయగలమంటే నేను రెడీ పెట్టించేదానికి అభ్యర్థులు దొరికి ఆర్థిక భారం మోసేదానికి ఉంటే పెట్టేస్తాము అని. ఉన్న పరిస్థితుల్లో నేను పార్టీని నిలపాలి కాబట్టి అని చెప్పి ఏదో నచ్చజెప్పుకున్నారు. తుదకు ఎన్నికలు సమీపించే కొద్దీ కాపు సామాజిక వర్గం బాగా ర్యాలీ అయిపోయింది జనసేన పార్టీ తరఫున. ఇక్కడ కాపులైతేనేమి, రాయలసీమలో బల్యలైతేనేమి వీళ్ళంతా జనసేన పార్టీ తరఫున బాగా ర్యాలీ అయినారు. ర్యాలీ అవడంతో పాటు తర్వాత ఈయన ఎన్నికల ముందర తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పాటు చేసేదానికైతేనేమి, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి కొంత సీట్లు త్యాగం చేసి ఒప్పుకున్నాడు. దానివల్ల తెలుగుదేశం, జనసేన ఒకటైనారు. రెండోది బీజేపీని కలపడంలో కూడా ఆయన ప్రధాన పాత్ర వహించినాడు. అంటే ముగ్గురు కావడంలో ఆయన కూటమి ఏర్పాటు చేయడంలో మాత్రం ప్రధానం. ఆయన ఏకైక స్లోగన్ ఏమిటి? ఒకటి వైఎస్ఆర్‌సీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనేదే నా ధ్యేయము. నేను దానికే కృషి చేస్తానన్నాడు. ఆయన అలాగే పనిచేసినాడు. వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు కూడా కొంచెం వ్యక్తిగతంగా అతన్ని దూషణలు చేశారు. మనిషిని రెచ్చగొట్టినారు. రెచ్చగొట్టినాక ఎవరైనా నాకు 10 రూపాయలు నష్టమైనా పర్వాలేదు, నాకు నా ఆత్మగౌరవం నిలబడాలనేది ఒకటి వస్తుంది కదా ఎవరికైనా. ఆ పద్ధతిలో ఆయన పనిచేసిందాన కూటమి కూడా ఏర్పాటుకు దోహదపడింది. ఈ దినం ఒక ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేదానికి కూడా ఆయన సహకారం ఉందని చెప్పాల్సిందే. అక్కడ మాది అంటే ఆయన పిఠాపురంలో ఓడిపోతారని ప్రచారం చేశారండి. అక్కడి నుంచి ఇప్పుడు అంటే ఆఖరిన జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరి మీటింగ్ కూడా పిఠాపురంలో పెట్టారండి. అంటే ఏంటి పవన్ కళ్యాణ్ ఓడించాలని. కానీ అక్కడ ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి మెజార్టీ ఎంత అని మాట్లాడుకుంటున్నారు. మెజార్టీ గురించి మాట్లాడుకుంటున్నారు. నేను మొదటి నుంచి కూడా చెప్తా వచ్చిన. ఎందుకంటే అక్కడ పిఠాపురంలో కేవీసీహెచ్ మోహన్ రావు అని మా ఫ్రెండే నిలబడుతున్నాడు. ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉండేవారు, చనిపోయినారు. ఆయన ఉన్న దానివల్ల ఆ నియోజకవర్గం గురించి నాకు కొంత అవగాహన ఉంది. కొందరు ఎవరిని అడిగాను కూడా. కొందరిని అడిగితే లేదులేండి పవన్ కళ్యాణ్ గెలుస్తారు అని. గీత గారు అక్కడ ఎంపీగా అయితేనేమి, ఎమ్మెల్యేగా అయితేనేమి పనిచేశారు. కాలంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కాదని నేను. కాకపోతే ఈయన జనసేన ఒక హీరో కావడం ఒకటి, సినిమా పరిశ్రమ నుంచి రావటం ఒకటి, తర్వాత ఒక సామాజిక వర్గం తరఫున పార్టీని పెట్టడం. రేపు అధికారం అంటూ వస్తే గౌరవప్రదమైన పోస్ట్లో ఉంటాడు కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అక్కడున్న ప్రజలు ఆయనకే వేస్తారని కూడా మొదట కూడా చెప్పాను. ఆయన తప్పకుండా గెలుస్తారులేండి, దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, గెలుస్తారు.
అని. కానీ ఓడించడానికి వైఎస్ఆర్సీపీ శాయశక్తులా ప్రయత్నం చేశారు. అవును. ఎందుకు అని అంటే 4,000 పంచినారని కొందరు చెప్పారు నాకు వ్యక్తులు. అది ఒక ఓటుకి. ఒక్కొక్క ఓటుకు 4,000 పంపించారని. స్పెషల్గా ఓడించాలా ఏ విధంగా అయినా అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడికి 4,000 రూపాయలతో నాకు అంత ఆర్థిక స్తోమత లేకపోయినా వీళ్ళే పంపించి 4,000 రూపాయలతో పంచిచ్చినారని. అంత స్థాయికి పోయినారు, పర్సనల్గా పోయినారు అతన్ని ఓడించాలని వైఎస్ఆర్సీపీ. అయినా కానీ సామాజిక వర్గం అయితేనేమి, ఇతరులు అయితేనేమి, హీరో ఉండవాలనైతేనేమి అక్కడ గెలుస్తాడు కూడా. ఇక్కడ ముద్రగడ పద్మనాభంగా ఒక ఆయన ఉన్నారండి. ఆయన ఎందుకు తెలియదు మా సగటు. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే వాళ్ళ కుటుంబంలో పవన్ కళ్యాణ్ చిచ్చు పెట్టాడటండి. అంటే ఆయన మరి ఎందుకంటే సామాజిక వర్గం అంతా ముందైతే లుకలుకలున్నా వెళ్ళిపోయారంతా. వెళ్ళిపోయినాక ఆయన ఒక బాధ్యత గల వ్యక్తి. వయసు మళ్ళింది, ఇంక ఎన్నికల్లో నిలిచేదానికి అవకాశం ఆయనకి లేదు. వయసు మళ్ళింది. ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా డబ్బుల ప్రభావం, ధన ప్రభావం వచ్చి మేమందరం కూడా దాలించుకున్నాం కదా ధన ప్రభావంతోనే. అటువంటి పరిస్థితుల్లో గౌరవప్రదంగా ఉండాల్సింది. మరి ఏదో చిన్న కారణాలు ఏదో ఆయన పవన్ కళ్యాణ్ గారు కలుస్తానన్నారంట. ఆ కలిసేటప్పుడు కొంచెం అదేదో సమయం సరిపోకనో ఇంకొక ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన కలవడం ఆలస్యమైందంట. ఆలస్యమైందని చెప్పి ఏదో తెలుగు వైఎస్ఆర్సీపీలో చేరాడు. దానివల్ల పెద్ద ప్రభావం ఏమీ లేదు. ప్రభావం ఏముండదు. ప్రభావం ఏమి లేదు. కానీ ఐసోలేట్ అయిపోతారు కదా. ఐసోలేట్ అయిపోయిన తర్వాత ఆయన కూతురేమో పవన్ కళ్యాణ్ అంటేనే తిరిగింది. కాపు సామాజిక వర్గం తరఫున పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకే సహకారాలు ఆమె తిరగటం కూడా చేసింది. చేసిన దానికి అది ఆమె ఇష్టపడి చేసింది. ఇష్టపడి చేసినప్పుడు ఆయన చించినాలనేటట్లో నువ్వు వైఎస్ఆర్సీపీకి వెళ్ళాలనుకున్నప్పుడు కుటుంబంలో అందరినీ పిలిచి మాట్లాడి అందరూ కలిసి వెళ్ళాలి. కానీ మీ కొద్దీ మీరు సొన్ని నేమ్ తీసుకొని పోయి వాళ్ళెవరో కలిసి రాలేదంటే పవన్ కళ్యాణ్ చిచ్చు పెట్టినారు, పార్టీని మా కుటుంబంలో చిచ్చు పెట్టినారు అని అంటే అర్థం లేని సమస్య. నీవు మాట్లాడి అందరిని కలుపుకొని పోయింటే అది వేరు సమస్య. ఇంట్లో మాట్లాడుకోవాలి. అది మెజారిటీ అభిప్రాయం ప్రకారం నడుచుకునేటప్పుడు. ఒంటెత్తు పోకల్లో పోయినప్పుడు నియంతృత్వం అని లేను, ఒంటెత్తు పోకల్లో పోతే ఇటువంటి సమస్యలు వస్తాయి. మీరు చెప్పినట్టు ఆయన పెద్ద మనిషి అండి. కాకపోతే ఆయన ఏం చేశారండి, ఎంతో దిగజారినట్టుగా అంటే ప్రజలు అనుకున్నది ఓడగొట్టి అలా ఓడిపోతే ఏంటంటే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారండి పేరు. మరి ఓడిపోకపోతే ఒకవేళ ఓడగొట్టి పంపిస్తాడంట, ఆయన గెలిచాడు అనుకోండి ఈయన పేరు మార్చుకుంటారంట పద్మనాభరెడ్డి. ఎందుకు అంటే ఓడిపోతే ఇంక పద్మనాభమే. ఎవరు ఓడిపోతే పవన్ కళ్యాణ్ ఓడిపోతే అండి. పవన్ కళ్యాణ్ ఓడిపోతే పద్మనాభమే. పవన్ కళ్యాణ్ గెలిస్తే పద్మనాభరెడ్డిని ఎందుకు పెట్టుకోవాలా? తన పేరు మార్చుకుంటాడు. అంత ఓడగొడతాడండి, అంత నమ్మకం అంటాడు ఆయన. రెడ్డిని ఎందుకు మార్చుకోవాలి? ఏం సంబంధం ఉంటా? మరి అదే ఏం సంబంధం లేదు మాట్లాడడం అర్థం ఏమిటి? అదే అర్థం కావట్లా ఏం మాట్లాడుతున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కోసం పద్మనాభరెడ్డిని మార్చుకుంటాను అనుకో. ఆయన కూడా రెడ్డి కాదు కదా. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన క్రిస్టియన్ మతాన్ని తీసుకున్నాడు. క్రిస్టియన్ మతంలో రెడ్లు, ఏసీలు, బీసీలు, మైనారిటీలు అనేది ఉండదు కదా. క్రిస్టియన్ మతం తీసుకున్నప్పుడు క్రిస్టియన్ అవుతాడు. అయినప్పుడు ఆయనకు రెడ్డికి సంబంధం లేదు కదా. మరి ఆయన ఏదో లాజిక్ నాకు అర్థం కాలేదు. ఆయన ఓడిపోతే ఈయన రెడ్డి పెట్టుకుంటాను. అదే అందరికీ విచిత్రంగా. కాకపోతే మేము మొదటి నుంచి చెప్తాం. ఎందుకంటే గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా, మంత్రులుగా ఉన్నప్పుడు కూడా గోదావరి జిల్లాకు అందుపోతే మేము ఒకటే లేవయ్యా అని. ఎందుకు అని అంటే మాకు కూడా సర్టిఫికేట్ రాయలసీమలో రెడ్డి అనే సర్టిఫికేట్ ఇవ్వరు, కులం సర్టిఫికేట్. నేషనాలిటీ ఏమో ఇండియన్ ఉంటుంది, రిలీజియన్ ఏమో హిందూ అని ఉంటుంది, క్యాస్ట్ వచ్చేసరికి కాపు అనే ఇస్తారు. ఈ ఊర్లలో కూడా పిలిచేది అదా ఆ కాపోళ్ళు అక్కడ ఉండాయిపో అని అనేవాళ్ళు. కాపే అని అంటారు, కాపోళ్ళంతా ఒకటైనారు అని ఇట్లా మాట్లాడతారు. రెడ్డి అని మాత్రం ఎవరు మాట్లాడరు. మాకు సర్టిఫికేట్ ఉండేది కూడా కాపనే, వాళ్ళకు కూడా కాపనే సర్టిఫికేట్ ఇస్తారు. మేము ఒకటే లేవయ్యా అని మేము కూడా చెప్తా అంటే అక్కడ కాపులు ఇక్కడ కాపులు ఒకటే.
కాకపోతే అక్కడ భూమంచి రెడ్డి అని చేరిన దానివల్ల వాళ్ళకు వీళ్ళకు విభేదాలు, లేదు మీరు వేరు మేము వేరు అని వాళ్ళు ఏదో పెట్టుకున్నారు. వాళ్ళు కాపు రెడ్డి అని సర్టిఫికేట్ తీసుకుంటారంట అక్కడ ఉండే భూమంచి రెడ్లు, తక్కువ లేని ఉండేది. కానీ ఇక్కడైతే రాయలసీమలోను కానీ తెలంగాణలో కూడా కాపునే ఇస్తారు, ఓకే. రెడ్డి అని సర్టిఫికేట్ ఇవ్వరు, కాపునే ఇస్తారు. ఇంకోటి అన్నారు ముద్రగడ పద్మనాభం గారు, ఆయన పెద్ద అయినా మనందరం గౌరవిస్తాం, ఆ కూతురు అంటే ఎప్పుడైతే మారిందో తన ప్రాపర్టీ కాదు అని ఒక మాట ఉపయోగించాడు సార్. మీరు చెప్పినట్టు రెడ్డి అని మాట అర్థం లేదన్నారా, ఇంకో మాట కూడా ఉపయోగించాడు వాళ్ళ కూతురు విషయంలో, నా ప్రాపర్టీ కాదు, నా మాట ఇంటలేదు అలా అంటాడండి ఆయన. అంటే నా కుటుంబ సభ్యురాలు కాదు నేను అంగీకరించి, అది మామూలుగా మాట్లాడే మాట్లాడాను. కానీ ఈయన ప్రాపర్టీలా మాట్లాడాడండి. ప్రాపర్టీ అంటే అది ఏదో అదే కదా, ఏదో ఆస్తి వ్యక్తీకరించడంలో ఉమ్. దొరికిన ఆస్తి- పదం ఉంటుంది కానీ అవునండి. నా కుటుంబంతో ఆమెకు ఏం సంబంధం లేదనే మీనింగ్ తీసుకోవాల్సిందే. ఒకవేళ ప్రాపర్టీ అని వాడినా నా కుటుంబంతో ఆమెకు ఎలాంటి సంబంధం అంటే లేదు. ఆయన ఎలా మాట్లాడుతున్నారు దానికి ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఎలా మాట్లాడేయటం, అది పొరపాటు మాట మాట్లాడలేదు. నా ఆస్తి కాదు, నేను పెళ్లి చేశాను, ప్రాపర్టీ కాదు, అలాగా ఆస్తి కాదు అనే దానికి సంబంధం లేదు కదా. నా ఉమ్. కుటుంబానికి ఆమెకు ఎలాంటి సంబంధాలు ఉండవు అంటే అర్థం చేసుకుంటాం. అవును. మరి ఆ పదాలు ఆయన ఉపయోగించడం ఎటు ఉపయోగించడం దాని అవును. మీద ఏం కామెంట్స్. అది ఎందువల్ల అంటే ఆయన అంటే విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు అని ప్రజలందరూ అనుకుంటున్నారండి. ప్రజలందరూ కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఆయన మీద ఎంతో గౌరవం ఉండేది, ఇలా మాట్లాడుతున్నారని అనిపించింది మాట. ఆయన అంటే ఆయన ముక్కుకు సూటి మనిషి. అవునండి. అది ఏది నమ్మితే దాన్ని పట్టుకొని ఇంకా అది ఒంటి ఎవరి మాట వింటారు అన్నమాట. ఎవరి మాట తను అనుకునేదే మాటలైనా ఉంటాయి, ఉమ్. కార్యక్రమం అయినా అట్లే ఉంటుంది.